శ్రీ మాత్రే నమః. ఇంట్లోకి కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ మనమే తయారు చేసుకోవచ్చు. శివరాత్రి అయిపోయాక ఇవన్నీ చేసుకుంటే 1 ఇయర్ నిల్వ ఉంటాయి. ఈ శివరాత్రి టైంలో తయారు చేసుకున్న పప్పు 1 ఇయర్ వరకు పురుగులు అవి రాకుండా ఉంటాయి, పాడైపోకుండా ఉంటాయి మనకి. అదే మధ్యలో ఎప్పుడు తయారు చేసుకోవడానికి అంత పెద్ద వీలు ఉండదు. ఈ టైంలో అయితే కొత్త పప్పు చేసుకోవడం 2 రోజులు కొంచెం ఎండబెట్టేస్తే నిల్వ ఉంటాయి బాగా. మిల్లులో కూడా నీట్గా ఉంటుంది ఆ టైంలో అయితే. అదే చలికాలంలో అయితే మిల్లులో కూడా కొంచెం నెమ్ము వస్తుంది, బయట కూడా నెమ్ము లాగేసి పప్పు నిల్వ ఉండవు. అందుకని అంతా శివరాత్రి వెళ్ళిపోయాక ఒక 1 వీక్ది ఇలాంటివన్నీ తయారు చేసుకోవడం స్టార్ట్ చేయటం మంచిది. అవసరమైన వాళ్ళు, ఇష్టమున్న వాళ్ళు వీటిని మనం ఇంట్లో కొనుక్కోవటం వల్ల కొన్ని రకాల ఉపయోగం. శనగపప్పునే తీసుకుందాం. శనగపప్పు బయట షాప్లో తీసుకున్నాయి మంచి ఎల్లో కలర్లో ఉంటాయి, ఈవెన్గా అంటారా, అవి ఫిల్టర్ జల్లెడలు వేయటం వల్ల వచ్చేస్తాయి. అది అంతవరకు ఓకే. ఎల్లో మాత్రం అంత ఎల్లో శనగపప్పు ఉండదు బయట మనకి. ఒరిజినల్గా అయితే అంత శనగపప్పు అంత ఎల్లోగా రాదు. అదంతా ఎల్లో కలర్ వేసిన వాటర్ వేసేసి వాళ్ళు డ్రై చేస్తారు కాబట్టి మిల్లర్స్ కొంచెం చూడడానికి అంత బాగుంటుంది. శనగపిండి కూడా అంత ఒరిజినల్ అయితే అంత కలర్ ఉండదు, కొంచెం వైటిష్ కలుస్తుంది. కానీ టేస్ట్ వచ్చేటప్పటికి స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం డల్ షేడ్ ఉంటుంది మనం ఒరిజినల్ శనగపిండి అయితే కనుక. ఇవన్నీ మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలంటే, ఏదైనా సరే మనకి 10 కేజీలు పప్పు తీసుకున్నాం అనుకోండి, కందులు, మినుములు, శనగలు, పెసలు ఏవైనా సరే 10 కేజీలు తీసుకుంటే మిల్లు పట్టించేసుకుని మనం రెడీ చేసుకునేటప్పటికి అవి 7 నుంచి 7.5 కేజీ వరకే వస్తాయి. బాగా చేస్తే 7.5, లేదు అంటే ఒక 1/2 కేజీ వరకు తగ్గుతాయి, వేస్టేజ్ అవుతుంది. ఇవి ఏంటంటే ఒక్క కందులు మాత్రమే పొట్టు వడదీయటం కష్టమైన పని. ఎందుకంటే కందులు పట్టు, మినుములు పట్టు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మినుములు అయితే ఆల్రెడీ మనం తడిపేసుకొని రాత్రంతా ఒక రోజంతా 10 అవర్స్ తడిపేసి పొట్టు కడిగేస్తాం కాబట్టి దాంతో అంత ప్రాబ్లం లేదు. మినుములది ఈజీగానే పోద్ది. శనగలది, పెసలది పెద్ద కష్టం కాదు అసలు. అది అప్పటికప్పుడు పట్టేస్తే పొట్టు ఆనుకొనే ఉండదు, వాటికి చెరుగుతుంటేనే ఊరికే పోతుంది. మినుములకైతే ఆల్రెడీ అంటుకొని ఉన్నా మనకి ప్రాబ్లం లేదు. ఒక్క కందులకి ఒక్కటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. దాని ప్రాసెస్ అంతా సపరేట్గా ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్లో కందిపప్పు తయారు చేసుకోవటం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు, పప్పు అరగలేదు, పప్పు పడదు, ఇలాంటి మాటలు ఏవి వినే పని లేదు. పాతప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాక్ అందరూ పప్పు తినేవాళ్ళు రోజు కూడా, ఎవరికి పడలేదు, ఈ కంప్లైంట్స్ ఏమీ లేవు. ఇప్పుడు మాత్రం ఎవరు చూసినా పప్పు అంటే కొంచెం పడదు అనే మాట వాడుతున్నారు. ఈ పప్పుతోటి అట్లా ఉండదు. అయితే 10 కేజీలు పప్పు తీసుకొని మనం మిల్లు పట్టించేశాక 7.5 కేజీ వస్తుందని అన్నాం కదా. ప్రతి పప్పు అలాగే మన షార్ట్ వీడియోలో చూడండి అది ఎట్లాగో. ఇదిగోండి, ఇవి కందిపప్పు ఒక్కటే తయారు చేసుకోవటం డిఫరెంట్ అన్నాను కదా. ఈ కందిపప్పుని 10 అవర్స్ 12 అవర్స్ ఇట్లా బిఫోర్ ఏంటంటే మంచి నీళ్ళల్లో నానబెట్టేయాలి. అస్సలు సాల్ట్ వాటర్ తగలకూడదు దీనికి. ఇలాగా ఉదయాన్నే తీసేసేయాలి. సాయంత్రం తడిపేసేసుకొని ఉదయాన్నే ఒక చిల్లుల గిన్నెకి ఇట్లా వడవేసేసేయాలి. నీళ్ళన్నీ పోయేట్టుగా వేయాలి. వేసి బాగా నీట్గా ఎండబెట్టాలి. ఒక 2 days ఎండబెట్టాలి, బాగా ఎండాలి. ఇవి 1కి 3 అంతలు ఉబ్బుతాయి. కందులు అంత ఉబ్బి మళ్ళీ ఎండిపోయి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. అప్పుడు మిల్లు పట్టగానే మొత్తం వచ్చేస్తుంది. ఇట్లాగా మనం నానబెట్టేసేసి వాటిని దేవుతున్నప్పుడు నీళ్ళంతా రెడ్గా వస్తుంది. అసలు మనకేక గ్యాస్ ఉండదు, ఈ ప్రాబ్లం ఏమీ ఉండదు, పడలేదు అనే మాట వాడరు. పాత వాళ్ళు ఇలాగే వాడేవాళ్ళు. మనం ఏం చేయాలంటే కందుల్ని నానబెట్టేసి ఒక 2 days ఎండబెట్టి లైట్గా వేడి చేయాలి. దీన్ని వేడి చేయటం వల్ల పప్పు వచ్చి బాగా టేస్ట్ ఉంటుంది, ఉడుకుతున్నప్పుడు స్మెల్ వస్తుంది. ఇలాగ మనకి మిల్లు పట్టించేసి చెరిగేసుకోవటమే. షార్ట్ వీడియోలో ఉంది.